పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అంతేకాదు మనందరం రోడ్ లెస్ ట్రావెల్ ఎంచుకోవాలి. అంటే కష్టమైన మార్గమైనా అది ఎంచుకోవాలి. నేను మంగళగిరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. అది గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గం. నేను అది ఎంచుకున్నా. 2019లో ఓడిపోయా, కానీ నేను వదలుపెట్లా. ఓడిపోయింది ఇక్కడనే మళ్ళీ తిరిగి గెలవాల లక్ష్యంతో 5 సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఆంధ్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీలో నేను గెలిచి శాసనసభకి వెళ్ళా. ఇది ఇక్కడున్న మీ అందరికి ఎందుకు చెప్తున్నా, నేను ఓడిపోయా, భయపడలేదు. ఎంతోమంది ఎగతాళి చేశారు, అనేక మాటలు మాట్లాడారు, కానీ ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం గెలుపు. ఆ లక్ష్యం సాధించడానికి అన్ని మనం ఎదుర్కోవాలి. జీవిత ప్రయాణంలో కూడా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఇట్ ఈస్ అ జర్నీ. అనేక ఇబ్బందులు మీరు ఎదుర్కోబోతున్నారు. కానీ ఒక హార్స్ బ్లైండర్స్, ఒక కమిట్మెంట్, ఒక పట్టుదలతో ఏ లక్ష్యమైతే మీరు పెట్టుకున్నారో సాధించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఆ శక్తి మనలో ఉంది. ఇది దయచేసి మరవదని ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నా. రెండో నిర్ణయం నా జీవితంలో నేను తీసుకుంది, విద్యాశాఖ మంత్రి అవుతాం. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని టీవీలో వచ్చినప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు చాలా మంది నాకు ఫోన్ చేశారు. ఈయనకేం పనిపాటు లేదా, పోయి చాలా కష్టమైన శాఖను తీసుకుంటున్నావు, ఇక్కడ సంఘాలు ఉంటాయి, ఉపాధ్యాయులు ఉంటారు, అనేక కష్టాలు ఉంటాయి, నీకు అవసరమా ఇది? ఒక విద్యుత్ శాఖనో లేదంటే ఒక ఐటీ మన ఇండస్ట్రీస్నో అది తీసుకుంటే చాలా తేలికగా ఉంటుందని చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ ఒకటి చెప్పా, ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తా. సంస్కరణలు తీసుకొద్దాం విద్యాశాఖలో. ఇన్నాళ్ళు ఇతర రాష్ట్రాల గురించి విన్నామే, ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ విద్య ఎలా ఉంటుందో మార్చి చూపిద్దామని నేను చెప్తాను జరిగింది. దాంట్లో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. తప్పనిసరిగా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా విద్యా వ్యవస్థని తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఇక్కడున్న పిల్లలందరినీ కోరుతున్నా, తల్లిదండ్రులు ఒక ఛాలెంజ్ ఇస్తే స్వీకరించండి. ఇంకా చదవండి, ఇంకా బాగా చేయండి అంటే నవ్వుతూ స్వీకరించండి. మొన్నే యోగాంధ్ర సభ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రూప్